హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న రిలీజ్ అయిన సినిమా జాక్. సిద్ధు జొన్నలగడ్డ, బేబీ ఫేమ్, వైష్ణవి చైతన్య తీసినటువంటి చిత్రం జాక్ పాట్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాని తెరకెక్కించారు. మరి ఈ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ అంటే సినిమాలు ఆయన వేరే లెవెల్లో ఉంటాయి. ఆయన తీసిన సినిమాలు మరి అంతకుముందు వచ్చినటువంటి బొమ్మరిల్లు, ఆరెంజ్ సినిమా కూడా ఈయనదే. ఎన్నోటువంటి సినిమాలు, మంచి సినిమాలు తీసిన వ్యక్తి. ఈ మధ్య కాలంలో స్ట్రగుల్ అయితే అవుతున్నాడు. దాని తర్వాత మనకి అక్కినేతో కూడా ఒక సినిమా చేశాడు. అది కూడా అంతకేం ఆడలేదు, మధును అనుకుంటా. మరి ఈ సినిమా ఏ విధంగా ఉంది? సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్. మిగతా వాళ్ళంతా సోగా యాక్టింగ్ చేసినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ ఎందుకు ఉందో మనకు అసలు అర్థం కాదు. ఇది ఒక థ్రిల్లర్ సినిమాలాగా మనకు కనిపిస్తూ ఉంది, ఒక స్పై ఓరియంటెడ్ లాగా. ఇలాగా సాంగ్స్ కూడా మామూలుగా బొమ్మరిల్లు భాస్కర్ సినిమా అంటే సాంగ్స్ అనేవి బాగుంటాయి, కానీ ఈ సినిమాలో సాంగ్స్ కూడా అంతగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయాయి. సినిమా స్టోరీ పరంగా కూడా ఓల్డ్ స్టోరీ లాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి సినిమా లాస్ట్కి ఏ విధంగా ఉంది అంటే, స్టార్టింగ్ కొంచెం ఆసక్తి రేకెత్తించిన ఇంటర్వెల్కే మనకు అర్థమైపోతుంది ఈ సినిమాలో ఇంత సీన్ లేదని. మళ్ళీ దాని తర్వాత వచ్చేటువంటి ప్రీ క్లైమాక్స్ అని, క్లైమాక్స్ కానీ పర్లేదు బాగానే ఉన్నాయనిపిస్తుంది. మరి సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో యాక్టింగ్ అదరగొట్టేశాడు. మిగతా వాళ్ళు అంతగా బాగా పర్ఫామ్ చేయలేదు, యావరేజ్ సోగా చేశారని చెప్పాలి. మ్యూజిక్ కూడా అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. నా రివ్యూ అయితే ఈ సినిమాకి 2/5. మీరు ఈ సినిమా చూసింటే సినిమా ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.